ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీకు అందరికీ ఈ ప్రత్యేకమైన బైబిల్ తరగతికి మీకు నా హృదయపూర్వకమైన స్వాగతం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనములో మాటలను మనము ధ్యానించుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. ఈ మాట గమనించినట్లయితే వాస్తవానికి జీవం గల దేవుడు ఏదైనా తోటలో మరి ఆ చెట్ల ఫలములు గూర్చి మీరు అన్ని పండ్లు నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలమును, మంచి చెడుల తెలివినిచ్చు ఫలమును మీరు తినకూడదు అని ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఇక్కడ సర్పము మరి హవ్వను అడిగేటప్పుడు మనకి హవ్వ ఏమని సమాధానం ఇస్తుంది అని అంటే, ఈ చెట్ల పండ్లను మీరు తినకూడదా అన్న మాటకి తినకూడదన్నట్టే చెప్పి ఇంకొక పదం వాడుతుంది. అంటే మీరు చావకుండానట్లు వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు అని సర్పంతో అనెను. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించినట్లయితే, దేవుడు ఆదామును తోటలో అవ్వనిద్దరిని కలిపి ఆ తోటలో సేద్యం చేయడానికి, ఆ తోటను కాయడానికి వారిని ఏదైనా తోటలోకి తీసుకొచ్చి వారిని అక్కడ ఉంచినప్పుడు ఆ తోటను సేద్యం చేయడం వారి పని, ఆ తోటను కాయడం వారి పని. సో ఒక తోటమాలి సేద్యం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టు యొక్క కొమ్మలను కత్తిరించడం కానీ, ఆ చెట్టు కింద చక్కగా నీరు పారించడానికి కావాల్సిన ప్రతి విధమైన పనులన్నిటినీ ఆ వ్యక్తి చేయవలసింది. ఒకవేళ ఉదాహరణకి మన వాడుక భాషలో చెప్పినట్లయితే, మంచి చెడుల వృక్షంనిచ్చు ఆ చెట్టు ఫలంలోని పండ్లు సాధారణంగా ఏదైతే పండ్లు మరి పరిపక్వమైన తర్వాత రాలిపోతాయో, ఒకవేళ రాలిపోయినాయి అనుకుందాం, ఒక మంచి తోటమాలి ఏం చేయాలంటే వాటిని ఖచ్చితంగా ప్రతి తోటలో ఒకవేళ అది తినకూడదని పన్ను అనుకుందాం, మనకి వాటిని సపరేట్గా ఒక పక్కన పెట్టడం కానీ, వాటికి ఒక తోటలో ఒక ఆకులు కానీ వీటన్నిటిని డిస్పోజింగ్ కోసం ఒక పిట్ ఉంటుంది. సో గమనించి సాధారణంగా అక్కడ పెట్టడానికి అవకాశం ఉంది. అంటే మన లోక మర్యాద చొప్పున మాట్లాడినట్లయితే, లోక మర్యాద చొప్పున ఒక తోటలో ఒక వ్యక్తి తోటను సేద్యం చేసేటప్పుడు ఆ పరిస్థితి ఉంటుంది అని అనుకోవచ్చు. కాకపోతే భూమి మీదకి నేల శపింపబడలేదు కాబట్టి ఆకులు రాలిపోవడం, పండ్లు రాలిపోవడము అనేది అది వరకు లేదు. అందుకే అక్కడ ఒక మాట ఉంటుంది, మనము కీర్తనల గ్రంథంలో మనం చదివినట్లయితే, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుండు అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు ఏదైనా తోటలో మరి ఆ రీతిగా చేసినట్లుగా మనము గమనించినట్లయితే, మనం అలా ఊహించుకున్నట్లయితే వాస్తవానికి దేవుని యొక్క నిర్మాణము అంటే విదరింగ్ అనేది లేదు, ఆకు వాడక ఉండేటట్టుగా దేవుడు చేసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. కానీ భూమి శపింపబడిన దాన్ని బట్టి మరి ఆ రీతిగా మనం ఆకులు రాలిపోవడం కానీ, ఫలములు రాలిపోవడం కానీ, తగిన సమయానికంటే ముందుగా రాలిపోవడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ దేవుడు ఆదాముకి ఏం చెప్పాడు, నీవు మనము 2వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యం చేయుటకు దాని కాచుటకు దానిలోంచెను. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినముగా నిశ్చయముగా చచ్చెదవని నరుని ఆజ్ఞాపించెను. ముట్టకూడదనే మాట ఇక్కడ లేదండి. గమనించినట్లయితే తినకూడదు అనే మాట చెప్పాడు, తింటే చనిపోతారనే మాట చెప్పాడు, కానీ ముట్టకూడదు అనే మాట మాత్రం దేవుడు చెప్పినట్టుగా లేదు. కానీ మనం అవ్వ సర్పానికి చెప్పేటప్పుడు మాత్రం ఏం చెప్తుంది అని అంటే, ఇది మేము తినకూడదు, ముట్టకూడదు, తింటే చనిపోతాము అనే మాట అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో అపవాది అక్కడికి వచ్చి మరి అవ్వ యొక్క బాడీ లాంగ్వేజ్ని మరి గమనించుంటాడు అని అనుకుందాం. వాడు యుక్తి గలవాడు, అంటే భూజంతువులన్నిటిలో యుక్తి కలిగినదై కుయుక్తి కలిగినదై ఉన్నట్టుగా మనం గమనించినట్లయితే, మరి తోటలో ఉన్న చెట్ల ఫలములన్నిటినీ వీరు తింటున్నారు, ముడుతున్నారు. కానీ
మరి అవ్వ విషయంకి వచ్చేసరికి ఈ తోట పండ్ల యొక్క చెట్లను ప్రత్యేకించి ఈ మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు పండును మాత్రము ముట్టట్లేదు, వాటిని తినట్లేదు అనేది గమనించినప్పుడు ఆ మాట అంటాడు. ఇదిగో దేవుడు ఈ మాట అప్పుడు సర్పమేమన్నారు, 3వ అధ్యాయము 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురు అనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనదియు వివేకంనిచ్చు రమ్యమైనదియు అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చిన అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. సో గమనించినట్లయితే కొండగాని మాటలు రుచిగల భోజ్యములు అవి లోకడుపులోనికి దిగిపోవును అనే మాట మనకి ప్రసంగి సెలవిస్తూ ఉంటాడుగా మనం చూస్తాం. సో ఈ కొండగాడ ఈ అపవాది అవ్వని శోధించినప్పుడు వాని మాటలు రుచిగల భోజ్యములుగా అవ్వ లోకడుపులోనికి దిగినట్లుగా మనము వాక్యం ద్వారా గమనిస్తున్నాము. సో ఈ మాటల్లో ప్రత్యేకించి గమనించినట్లయితే అవ్వ ఏ రీతిగా శోధింపబడింది అని అంటే ఒక టెంప్టేషన్ని, ఆ మాటల్లో లోకడుపులోనికి దిగిపోయిన మాటలను బట్టి తన తలంపులో తన ఆలోచనలో ఒక టెంప్టేషన్ అనేది ప్రారంభమైనట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా ఆ టెంప్టేషన్ అనేది తన విల్ పవర్ని ఓవర్కమ్ చేసింది అని అంటే దేవుని యొక్క ఆజ్ఞను సైతం పక్కన పెట్టేంతగా తన యొక్క టెంప్టేషన్స్ తన యొక్క విల్ పవర్ని, అవ్వ యొక్క విల్ పవర్ని, దేవుని యొక్క ఆజ్ఞను మీరేంతగా తన విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. సో మనము ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నప్పుడు బుద్ధిపూర్వకమైన పాపం కిందికి వచ్చేది ఏంటంటే మన విల్ పవర్ని మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు. విల్ పవర్ని మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే దేవుని యొక్క విల్ ఏంటిది, మన యొక్క విల్ ఏంటిది మనకు తెలిసిన తర్వాత దేవుని విల్ ఏంటిది, ఇది తినకూడదు, ఈ చెట్టు పండును తినకూడదు, మిగతా పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ చెట్టు పండును మాత్రం ప్రత్యేకించి మనం తినకూడదు. కానీ అవ్వ ఏం చేసింది, తన యొక్క విల్ పవర్ని ఎక్సర్సైజ్ చేయడానికి దేవుని యొక్క విల్ పవర్ని పక్కన పెట్టింది, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో తన హృదయంలో తన తలంపుల ఆలోచనలో అల్పకాల పాప భోగములు కలిగినట్లుగా మనం చూస్తాం. కొండెగాని మాటలు తన కడుపులో తన తలంపులో ఆలోచనలు కరప్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు ఏదైతే చాలా శ్రేష్టమైన విషయాలు వారికి ఇచ్చినాడో, ఎంత శ్రేష్టమైనవి ఇచ్చినాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకునండి, ఆకాశపు పక్షులను, భూమి మీద ప్రతి జంతువును, సముద్రంలోని ప్రతి జీవరాశాలన్నిటిని మీరు ఏలుబడి చేయండి అనే ఒక డొమినియన్ని వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. భూమి మీద సర్వాధికారాన్ని ఆదాము అవ్వలకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇంకా దేవతల వంటి మాకు అధికారం, దేవతల వంటి జ్ఞానం మాకు కావాలి అని ఒక డిజైర్ తనలో కలిగినట్లుగా మనం చూస్తాం. దేవుడు నా దగ్గర ఏదో దాచాడు, దేవుడు నాకు ఇవ్వకుండా నాకు ఏదో దాచాడు, నాకు ఇంకా ఆ దాచిపెట్టింది ఏదో కావాలి అని ఒక డిజైర్ అనేది కలిగింది. సో అపవాదికి ఇదే డిజైర్ కలిగింది, నేను ఆ సర్వోన్నతుడైన సింహాసనం మీద నన్ను నేను సమానునిగా ఎంచుకుంటానని ఒక డిజైర్ ఏం చేసిందంటే తను పడిపోవడానికి కారణం కలిగింది. సో దేవుడు అపవాదిని పడదొరిసినట్లుగా మనం చూస్తాం. తన మనసును తను చెరుపుకోవటం ద్వారా, అపవాది తన మనసును తను చెరుపుకొనుట ద్వారా పడవేయబడినట్లుగా మనం చూస్తాం. అవ్వ కూడా తన మనసులో తను చెరుపుకుందనమాట. దేవుడు మంచి అధికారాన్ని తనకిచ్చి ఉన్నప్పటికీ తను ఇంకా గొప్పదైన అధికారాన్ని, దేవుని స్థాయిలో ఉన్న అధికారాన్ని అపేక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క చాయిస్ని బట్టి, ఈ విల్ పవర్ ఎక్సర్సైజ్ చేయడం దాన్ని బట్టి తోటలోంచి గింటె వేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో సంఘాల్లో మనము ఈ క్రమాన్ని గమనిస్తూ ఉంటాం. సో ఏదేను తోటలో ఆదాము అవ్వలు బయటికి రావడానికి కారణమైన ఉపదేశ క్రమాన్ని మనము మన సంఘాల్లో చూస్తూ ఉంటాం. సో దేవుడు చెప్పింది ఒకటి ఉంటుంది, పాస్టర్లు చెప్పేది వేరుగా ఉంటుంది, సంఘ నాయకులు చెప్పేది వేరు ఉంటుంది, సంఘ పెద్దలు చెప్పేటిది మనకి వ్యత్యాసంలో కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మాటలు నేను చదువుతున్నాను. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా
కడగని చేతులతో భోజనం చేయుట చూచిరు. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు వీరిని గమనిస్తున్నారనమాట. శిష్యులు, యేసయ్య శిష్యులని గమనిస్తున్నారు. వీళ్ళు చేతులు కడుక్కోకుండా మన పూర్వీకుల పారంపర్య చొప్పున వీరు చేయకుండా వీరు పారంపర్య ఆచారాలన్నిటినీ బ్రేక్ చేస్తున్నారు అన్నట్లుగా యేసయ్య దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో పరిసయ్యులు, యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేరని 7వ అధ్యాయం 3వ వచనం మనకు సెలవిస్తుంది. 4వ వచనము, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలు, కుండలను, ఇత్తడి పాత్రలన్నిటినీ నీళ్ళలో కడుక్కునుట మొదలుకొని అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయనను అడిగిరి. అందుకైన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హృదయంలో ఏమేమి ఉన్నాయి అనంటే చాలా 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 స్వచిత్తానికి సంబంధించిన ఉన్నాయి, డంబానికి సంబంధించినవి ఉన్నాయి. సో మేము చాలా శాంక్టిఫైడ్, మేము చాలా మాకు ఉన్నతమైన జ్ఞానాభ్యాసం మాకు అందజేయబడింది, బైబిల్ యొక్క మిస్టరీస్ అన్నీ మాకు అందజేయబడ్డాయి అన్న ఒక సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ అక్కడ కనబడుతుంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. వారు కేవలం రిలీజియస్ మైండ్ సెట్ తోటే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయపూర్వకంగా నన్ను ఆరాధించట్లేదు. సో ఆరాధించేటప్పుడు వారి తలంపుల ఆలోచనలు ఏముంది, నేను దేవుని స్థాయికి నేను చేరుకోవాలి, దేవునితో సమానుణ్ణి అన్నట్టుగా అపవాది తన హృదయంలో ఏదైతే పరలోకంలో తను ఆలోచించినాడో ఆ రీతిగానే కూడా వీళ్ళు హృదయంలో చాలా చేదైన ఆలోచనలు కలిగిన వారు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో వాళ్ళు పెదవులతో దేవుని ఆరాధిస్తున్నారు, కానీ హృదయాన్ని పరిశీలించే దేవుడు గమనిస్తున్నాడు, వారు హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు. అంటే వారు కేవలము ఆచార వ్యవహారాల యొక్క పారంపర్య ఆచారంలోనే దేవుని ఆరాధిస్తున్నారు, ఒక రిలీజియస్ మైండ్ సెట్తోనే దేవుని ఆరాధిస్తున్నారు. కానీ నా సృష్టికర్త అయిన దేవుడు, నన్ను తన అరచేతులు చెక్కుకున్నవాడు, ఆయన నా కోసం నాకు జీవం పోసినవాడు, తల్లి గర్భంలో నేను పిండంగా రూపింపబడక మునిపే నా నియామక దినములను నేను లెక్కించినవాడు, నేను పాపినై ఉండగా ఆత్మీయంగా నేను చచ్చినవాడు ఉండగా నా కొరకు ప్రాణం పెట్టి తన ప్రాణాన్నంతా దారపోసి తన రక్తానంతా కలువరి శిలువలో దారపోసే గెత్సెమనే తోటలో ఆ చెమట రక్త బిందువులుగా కారిన సమయం మొదలుకొని ఆ పక్కలో బల్లెపోటు వరకు తన శరీరంలో రక్తమంతా నీరు రక్తమంతా కారిపోయింది. అంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కార్చినాడు. మన పాప శిక్షను, మన దోష శిక్షను, మన శాపాన్ని ఆయన భరించి ఆయన యొక్క మహిమైశ్వర్యాన్ని మనకు అప్పగించున్నాడు, మనకి ఇచ్చి ఉన్నాడు. సో తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తుతో పాటు సింహాసనాసీనులయ్యే గొప్ప ధన్యతను మనకిచ్చినాడు. తండ్రి యొక్క రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి ఏ విధంగా అప్పచెప్పినాడు, యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని మనకి పంచినిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మీరు నాతో పాటు సింహాసనాసీనులై ఉండుడి. సో వీఆర్ సీటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని పౌలు గారు అంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించి ఇన్ని గొప్ప విషయాలు మనకు దేవుడు అందుబాటులో పెంచి, మన పాపములు క్షమింపబడినవి, మన తప్పిదములు క్షమింపబడినవి, మన పాపములకు పరిహారము జరిగింది. ఈ ఉద్దేశంతో దేవుని ఆరాధించట్లేదు, కానీ నేను పాట పాడాలి, నా వాక్యము వీళ్ళు పొగడాలి, లేదంటే నేను ఎగ్జాల్ట్ చేయబడాలి, తనను తాను హెచ్చించుకున్నట్లుగా దేవుని హెచ్చించడం పక్కన పెట్టేసి వారిని వారు హెచ్చించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. సో మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచార్యంను గైకొనుచున్నారు, మరియు ఆయన మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞను, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆయన ఆరాధించవాలన్న ఆజ్ఞను పక్కన పెట్టి హృదయంలో ఎన్నో తలంపులు ఉన్నాయి. క్షమించరాని తనంతో, క్షమించలేని తత్వంతో వాళ్ళు ఆరాధిస్తున్నారు. సహోదరుని మీద ద్వేషంతో వాళ్ళు ఆరాధిస్తున్నారు. సో చూడండి, అక్కడ పరిసయుడు సుంకరి ఉన్నాడు. దేవుని ఆరాధించడానికి సుంకరి వచ్చాడు. ఇదిగో ప్రభా, ఇక్కడ ఈ నీ ఆభరణం తొక్కడానికి నేను యోగ్యుడిని కాదు అని ఆకాశం తట్టు కన్నులెత్తుటై చూడడానికైనాను
సరిపోక, ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొనుచు ఈ పాపిని క్షమించు అని మొరపెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అదే పరిసయుడు వచ్చాడు, ఈ సుంకర్లాగా నేను పాపాత్ముని కాదు, నేను దశమ భాగం ఇస్తున్నాను, నేను పానీయార్పణములు ఇస్తున్నాను, నేను నా నా కష్టార్జితంలో శ్రేష్టమైన భాగం నేను ఇస్తున్నాను, నేను పవిత్రుని, నేను పరిశుద్ధిని అన్నట్లుగా తనను తాను దేవుని సన్నిధిలో హెచ్చించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో అక్కడ ఏముంటుంది, ఈ సుంకరి యొక్క ప్రార్థన, సుంకరి యొక్క ఆరాధన దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ పరిసయుని యొక్క, ఈ వేషధారి యొక్క ఆరాధనను దేవుడు తృణీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుని ఆరాధించేటప్పుడు దేవుడు దేని లక్ష్య పెడుతున్నాడంటే, మనం పెదవులతో అర్పించే స్తుతులనే కాదు, హృదయంలో ఏమైతే ఉందో, హృదయంలో దేవునికి సంబంధించిన ఆరాధన ఉందా లేదా, దేవునికి సంబంధించిన ఆరాధన భావం ఉందా లేదా, స్తుతి భావం ఉందా లేదా, దేవుని నామాన్ని మయపరిచే భావన ఉందా లేదా అనేది దేవుడు లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. సో కాబట్టి మనం గమనించినట్లయితే మనుషులు ఎన్నో పారంపర్య ఆచారాలను దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి, దేవుని ఆరాధన క్రమంలోనికి తీసుకుని వచ్చి, సంఘ క్రమాల్లోనికి తీసుకుని వచ్చి, మరి దేవుని ఆరాధించడాన్ని మించి ఈ యొక్క ఆచార వ్యవహారాలను చేయటం ద్వారా మాత్రమే దేవునికి ఎక్కువగా మహిమ కలుగుతుంది, ఎక్కువగా ఘనత కలుగుతుంది అని వాళ్ళు ఒక ఉపదేశ క్రమాన్ని వాళ్ళ మనస్సులో, వాళ్ళ సంఘాల్లో స్థిరపరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో సంఘ నాయకుడు ఆదాము ఏం చెప్పాలి అవ్వకి, దిగో అమ్మ, మనము ఈ తోట చెట్లలోని పండ్లని దేనిని తినవచ్చు, ఏదైనా తినవచ్చు, ఈ చెట్ల ఉన్న పండ్లన్నీ తినవచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడుల తెలివినిచ్చు చెట్ల పండ్లను తినకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ సేద్యం చేసే విషయంలో వాటిని ముట్టవచ్చు కానీ తినకూడదని చెప్పుంటే ఖచ్చితంగా అవ్వ మరి ఆ సర్పానికి అదే చెప్పుంటుంది, మేము తినకూడదు, ఈ సేద్యం చేసే అవకాశం మాకు ఉంది కానీ తినే అధికారం మాత్రం మాకు లేదు అని చెప్పున్నట్లయితే ఖచ్చితంగా మరి అపవాదిని ఎదిరించడానికి మరి అక్కడ అవ్వకి కాస్త జ్ఞానం అనేది దొరికి ఉండేదిగా, అధికారం ఉండేదిగా మనం చూస్తూ ఉంటాం. సో ఏదైతే దేవుడు చెప్పింది చెప్పడం వల్ల, చెప్పింది చెప్పినట్టు చేయడం వల్ల దేవుని యొక్క అధికారము మనం కలిగిన వారం అవుతాము. సో అపవాదికి అక్కడ అధికారం ఉండేది కాదు. సో ఏదైతే దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయో, ఇట్ ఈస్ సెడ్, ఇట్ ఈస్ రిటన్, ఏదైతే దేవుడు చెప్పినాడో అది ముమ్మాటికి నిశ్చయము. అపవాదికి దాన్ని తిరగరాసే అధికారం లేదు. సో అవ్వ శోధింపబడకుండా ఉండడానికి అక్కడ అవకాశం ఉండేది. సో మ్యాన్ మేడ్ డాక్ట్రిన్ ఏం జరిగింది అని అంటే, దైవ నియమాన్ని, దేవుని ఆజ్ఞను ధిక్కరించే స్థాయికి తీసుకెళ్ళింది. సో మానవ ఉపదేశ పద్ధతులు, మానవ ఉపదేశ క్రమాలు కొన్ని సందర్భాల్లో దేవుని నీతిని పక్కన పెట్టి, దేవుని నీతి కంటే అధికమైన నీతిని కనపరుచుకుంటున్న స్థాయికి గర్వం కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ కనబడుతుంది. ఇదిగో మేము చాలా చాలా కఠినంగా మేము దేవుని ఆరాధిస్తాం, మేము చాలా స్ట్రిక్ట్ ఉపవాసం చేస్తాము, మేము ఇలాంటి బట్టలు వేసుకుంటాము, మేము నగలు పెట్టుకోము, లేదంటే మేము ఇలాంటి దశమ భాగాలు ఇచ్చేస్తాము, శ్రేష్టమైన భాగాలు ఇచ్చేస్తాము, మేము ఎన్నో 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 మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, అంటే ఈ సుంకరితో పోల్చుకుంటే నేను ఉత్తమమైన వాడిని, ఈ సుంకరితో పోల్చుకుంటే నేను గొప్పవాడిని, ఈ సుంకరితో పోల్చుకుంటే నా ఆరాధన గొప్పది, నేను ప్రార్థించే విధానం గొప్పది, ఈ సుంకరితో పోల్చుకుంటే నేను దేవునికి కానుకలు ఇచ్చే విషయం చాలా గొప్పది అన్నట్లుగా సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ వల్ల వారు సహోదర భావాన్ని, సహోదర ప్రేమను పక్కన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా మనం గమనించాలి. సో మనము ఈ అంశాల్లో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనము ఈ యొక్క బైబిల్ తరగతిలో కొనసాగించుకుందాం. ప్రత్యేకమైన అంశం ఏంటంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత. ఈ అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. మరి దేవుడు ఏం చెప్తున్నాడు, సంఘ పెద్దలు ఏం చెప్పారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనము ఈ ప్రత్యేకించి చాలామంది విశ్వాసుల్లో చాలా సందేహాలు ఉంటాయి. ప్రత్యేకించి విగ్రహార్పితమైన విషయాల గురించి అనేక సందేహాలు ఉంటాయి. కాబట్టి మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది, మరి సంఘ పెద్దలు వాటిని ఏ విధంగా బోధించారు, అందులో ఏమైనా ఉపదేశ క్రమాన్ని మీరినరా అనేది మనం గమనించవచ్చు. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు
వారికి పత్రిక రాసి పంపవలనని నా యొక్క అభిప్రాయం అని. సో ఇక్కడ 15వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో అక్కడ మనకి ఈ ఈ ఈ చర్చ ఎందుకు వచ్చింది అని అంటే, అనేక ప్రాంతాల్లో ఉన్న యూదులు ఏమని బోధింపును ఆరంభించారనంటే, మనము ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు చర్చిలో తీసుకొస్తేనే మనకి రక్షణ, లేదంటే మనకి రక్షణ లేదు అని ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు యూదులు, అంటే ఆర్థడాక్స్ యూదులు వీటి యొక్క ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేసి మరి సంఘాల్లో కలిపినట్లుగా మనం చూస్తాం. అక్కడ అనేక విభేదాలు కలిగేసరికి, అనేక అభిప్రాయ భేదాలు కలిగేసరికి పౌలు గారు మరి ఇక్కడ సంఘ నాయకుల దగ్గరికి వాళ్ళని తీసుకుని వచ్చారు. సరే మనం అక్కడికి వెళ్ళి మనము చర్చించుకుందామని 15వ అధ్యాయం యొక్క స్టార్టింగ్లో మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళు యెరూషలేములోని పెద్దల దగ్గరికి వచ్చారు, అపోస్తుల దగ్గరికి వచ్చారు. అంటే స్తంభాలుగా ఉన్న వారి దగ్గరికి పేతురు, యాకోబు, యోహాను వారు ఏ విధంగా అయితే స్తంభాలుగా ఉన్నారో సో వారి దగ్గరికి వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారితో వీరు నడిచిన వారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు వారు సేవలో మొదటి నుంచి ఉన్నవారు కాబట్టి వారు అక్కడ వారి యొక్క డౌట్స్ని, కన్ఫ్యూజన్స్ని వాళ్ళు నివృత్తి చేసుకోవడానికి పౌలు గారు వారిని తీసుకొచ్చారు. ఎవరికైతే ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే మనము సంఘ క్రమాలను ఆచరించాలి అనే ఒక సిద్ధాంతాన్ని కలిగిన వారిని తీసుకుని వచ్చి మరి సంఘానికి పునాదులుగా ఉన్న వారి దగ్గరికి తీసుకొచ్చి మరి మీ సమస్యని వారికి మనం బోధించినట్లయితే మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, మనకు కృప ఏం చెప్తుంది, అన్యజనుల విషయంలో ఏం చెప్తుంది, మరి ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారి విషయంలో ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాన్ని వాళ్ళు కూలంకషంగా క్లియర్ చేసుకోవడానికి, వారి యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మరి అక్కడ యెరూషలేము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళు వచ్చి ఆ విషయాలని చర్చించిన తర్వాత అందులోంచి యాకోబు లేచి నిలబడి ఈ మాటలు 15వ అధ్యాయంలోని 19వ వచనము మనం చదివినట్లుగా మనం చూసాం. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికలు రాసి పంపవలెనని నా అభిప్రాయము. సో ప్రత్యేకించి మనము ఎవరు అంటే మన భారతదేశంలో ఉన్న మనము సో ఇశ్రాయేలు దేశము కాకుండా మిగతా ఏవైతే దేశాలు ఉన్నాయి, ఇప్పుడు 200 దేశాలు ఉన్నాయనుకోండి, అందులో ఒక దేశం తప్పించి 199 దేశాలు ఉదాహరణకి అన్యజనులే. సో ఇశ్రాయేలు దేవుడు కోరుకున్న అబ్రహాం యొక్క సంతానం అన్నమాట. సో బయాలజికల్ ఇన్హెరిటెన్స్ వాళ్ళు. సో మనము దేవుని కొరకు స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ అనమాట. దేవునికి మహిమ కలుగును కాక. విశ్వాస సంబంధమైన మనము అబ్రహాము సంతానంగా మనము ఎంచబడినాం. వాళ్ళు కేవలం సున్నతి ద్వారా వాళ్ళు ఎంచబడినారు. మనం బాప్తిసము అంటే మన బాప్తిసం అనే హృదయపు సున్నతి ద్వారా మనము అబ్రహాము సంతానంగా మనము ఎంచబడిన వారం. సో వారు సున్నతి సంస్కారం ద్వారా వారు అబ్రహాము సంతానంగా ఎంచబడుతున్నారు. మనం విశ్వాసం అంటే హృదయానికి సున్నతి చేసుకోవడం ద్వారా మనము అబ్రహాం యొక్క సంతానంగా ఎంచబడుతున్నాం. విశ్వాసమును బట్టి అబ్రహాం యొక్క సంతానంగా మనము ఎంచబడుతున్నాము. కాబట్టి గమనించినట్లయితే ఈ విగ్రహ సంబంధమైన విషయాలను అంటే విగ్రహానికి అర్పించిన విషయాలలో మరి దేవుని వాక్యము ఏ విధంగా స్పష్టంగా మనకు బోధిస్తుందో మనము మరి తదుపరి వీడియోలో మనము గమనిద్దాం.